తెలంగాణలో తిరిగి తమకి అధికారం వస్తుందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. మీ కార్యకర్తలను ఊహాలోకంలో ఉంచండి, మీరు ఫామ్ హౌస్ లోనే ఉండాలని సూచించారు. మంచి పాలన చేస్తాం, ప్రజలకు మంచి పాలన అందిస్తామని తెలిపారు. ఎప్పటికీ అవే కలలు కంటూ ఉండవని కేసీఆర్ పై సెటిల్ వేశారు సీతక్క. ఇక ఎప్పటికీ అధికారంలోకి రారనే విషయం కేసీఆర్ తెలుసని సీతక్క కామెంట్ చేశారు. తెలంగాణలో తిరిగి తమకి అధికారం వస్తుందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. మీ కార్యకర్తలను ఊహాలోకంలో ఉంచండి, మీరు ఫామ్ హౌస్ లోనే ఉండాలని సూచించారు. మంచి పాలన చేస్తాం, ప్రజలకు మంచి పాలన అందిస్తామని తెలిపారు. ఇక ఇప్పటికీ అవే కలలు కంటూ ఉండండి కేసీఆర్ పై సెటైల్ వేశారు సీతక్క. ఎప్పటికీ అధికారంలోకి రారనే విషయం కేసీఆర్ కి కూడా తెలుసని సీతక్క కామెంట్ చేశారు. రైట్, ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఫామ్ హౌస్ లో కీలక కామెంట్స్ చేశారు. రాబోయే రోజుల్లో అధికారం బీఆర్ఎస్ సింగిల్ గా అధికారంలో వస్తామంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. బెల్లం ఉన్న దగ్గరే ఈగలు వస్తాయంటూ కూడా ఆయన ప్రస్తావించారు. అలాగే సిరి సంపదలు ఉన్న తెలంగాణని దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవు, ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ రాష్ట్రం చిక్కుకుంది అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాడు ప్రధాని మోడీ నా మెడపై కత్తి పెట్టిన తెలంగాణ కోసం నేను ఎక్కడ వెనుకడుగు వేయలేదు అని కూడా ఆయన ప్రస్తావించారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు రామగుండం ఎమ్మెల్యేని అడ్రస్ చేస్తూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకి ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసింది, ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడు కాదంటూ కూడా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. బలవంతంగా మనల్ని ఆంధ్రాలో కలిపారు, ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదు, అందరూ ఒక్కో కేసీఆర్ లా తయారు కావాలి అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి, కాంగ్రెస్ పార్టీ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలో వచ్చింది, కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మేనిఫెస్టోలో పెట్టుకున్న రైతు బంధు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ గా మంత్రి సీతక్క కూడా ఆఫ్ ద రికార్డ్ చిట్ చాట్ లో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తమదే అధికారం అని ఫామ్ హౌస్ లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైన కూడా మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు, కౌంటర్ ఇచ్చారు. మీ కార్యకర్తలను ఊహాలోకంలో ఉంచండి, మీరు ఫామ్ హౌస్ లోనే ఉండండి అంటూ కూడా ఆమె సెటరికల్ గా కామెంట్స్ చేశారు. మా పాలన మేము చేస్తాము, ప్రజలకు మంచి పాలన అందిస్తామంటూ కూడా మంత్రి సీతక్క పేర్కొన్నారు. మీరు ఎప్పటికీ అవే కలలు కంటూ ఉండండి అంటూ కూడా ఆమె ఎద్దేవా చేశారు. మీరు ఎప్పటికీ అధికారంలో రారు, ఆ విషయం మీకు అర్థం కాదు అంటూ కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కొద్ది రోజుల కిందట కూడా సోషల్ మీడియాలో, ఇప్పుడు ప్రస్తుతం అంతా సోషల్ మీడియా యుగం నడుస్తుంది, ఈ సోషల్ మీడియా ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ అలాగే బీఆర్ఎస్ కూడా పరస్పరం కూడా సోషల్ మీడియా వేదికగా ఎన్కౌంటర్లను చెందన కూడా నడుస్తోంది. అయితే కొద్ది రోజుల కిందట ఇది మంత్రి సీతక్క కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ద్వారా నేను చాలా ఇబ్బంది పెట్టాను, నాపై పెట్టిన పోస్టులను నేను మానసికంగా చాలా ధైర్యం కోల్పోయానని కూడా ఆమె మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరినైనా రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయొద్దని కూడా చెప్పారు. సోషల్ మీడియా ద్వారా నేను చాలా ఇబ్బంది పెట్టాను, నాపై పెట్టిన పోస్టులకు నేను మానసికంగా చాలా ధైర్యం కోల్పోయానని కూడా మంత్రి ధనసరి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరినైనా రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం ఏంటి అంటూ కూడా ఆమె ప్రశ్నించారు. సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ చేయకూడదని, సోషల్ మీడియాకు హద్దులు ఉండాలని కూడా సోషల్ మీడియా సిన్సియర్ గా వర్క్ చేసే మహిళల ధైర్యాన్ని దెబ్బతీస్తున్నట్టు కూడా ఆమె పేర్కొన్నారు. ఇదంతా ఒప్పిస్తూ కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఆమె కౌంటర్ ఇవ్వడం కూడా సంచలనాత్మకంగా మారింది. మీరు ఎప్పటికీ అవే కలలు కంటూ ఉండండి అంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు మీరు ఎప్పటికీ అధికారంలోకి రారు, ఆ విషయం మీకు అర్థం కాదంటూ కూడా ఆమె చెప్పడం కూడా గమనార్హం. సందీప్. థ్యాంక్ యూ శ్రీచరణ్.